మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. బిక్కవోలు మండలం కొంకుతురులో పాతపేటలో నేకూరి పేదపోతియ్య ధనమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ సర్పంచ్ చంద్రమల్ల చిన్నారావు, శాంతిలీల దంపతుల కుమారుడు రాజశేఖర్ జ్యోతి దంపతులు ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాదిక సోదరులు అందరూ ఏకమై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, అయితే అంబేద్కర్ ఒక కులానికి మాత్రమే నాయకుడు కాదని భారతదేశ ప్రజలందరికీ కూడా నాయకుడని, ఆయన రచించిన రాజ్యాంగం ఆధారంగానే ఇండియన్ పీనల్ కోడ్ నడుస్తోందని, అయితే కేవలం ఒక కులానికే ఆయన అంకితం చేసి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ అటువంటి మహనీయుల విగ్రహాలు ప్రతి ఊరి నడిబొడ్డులోనూ ఉండాలని, ఒకే జాతికి అంకితమైనట్టుగా హరిజన వాడలకే పరిమితం చేస్తున్నారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహాలను ప్రతి ఊరు నడిబొడ్డులో పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, కుల వ్యవస్థను రూపు మార్చాలని వారి ఆలోచన ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొంకుదురు మాదిక సోదర సహోదరులు, అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, మెక్కగోలు మండలం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని వాటిని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి మాస్టారు కార్యక్రమం నిర్వహిస్తూ అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. దానికి ముందుగా ఈ విగ్రహాల ఏర్పాటు కోసం, ఈ విగ్రహాల నిర్మాణం కోసం, ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం కోసం కృషి చేసి సమిష్టిగా కృషి చేసిన దళిత సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, వేదిక పైన తెలుగుదేశం, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు కొంకుదురు గ్రామంలో 2 చోట్ల ఈ విగ్రహాలను ఆవిష్కరించుకోవడం ముదావహం. ముఖ్యంగా 2 చోట్ల కూడా దళితవాడలోనే మనం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు, ఆ విగ్రహావిష్కరణ కోసం గ్రామ సర్పంచ్ గారు రాజా గారిని అడిగినప్పుడు పెద్దవంతం దగ్గర పెడితే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. అది చాలా మంచి సలహా అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రామ్ గారిని దళితవాడలకు మాత్రమే పరిమితం చేసే నాయకులు కాదు అనేది స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మాస్టర్ కూడా మాట్లాడుతూ మా నాయకులు అన్నారు. అది చాలా అభ్యంతరకరం. వారు భారతదేశానికి సంబంధించిన నాయకులు, భారతదేశానికి మంత్రులుగా అనేక విషయాల్లో సలహాలు ఇచ్చిన వ్యక్తులుగా, రాజ్యాంగం రచించిన వ్యక్తులుగా, ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశం చేసిన మహానుభావులుగా ఉన్న వ్యక్తుల్ని ఒక కులానికి పరిమితం చేయడం అనేది సమంజసమైన కాదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యంగా ఇక్కడ కూడా మనం అంటరానితనం అనేది ముఖ్యంగా అందరూ గ్రహించాల్సింది రాజ్యాంగంలో పొందుపరచిన తరువాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈ భారతదేశంలో అంటరానితనం ఉండకూడదు అనేది ఒకటి ఆవిడ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.